అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాబై రమ. నీతో చుంబనమే 25వ భాగం. రచయిత సునందారాం గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. మరి ప్రియా కైలాష్‌ల ప్లాన్‌ని తిప్పికొట్టిన, తమకు తెలియకుండానే తిప్పికొట్టిన సిద్ధు, మధులో మరి మధు ఇచ్చే సిద్ధు సర్ప్రైజ్‌ని ఎలా రియాక్ట్ అవుతున్నాడు? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. అంటే నా హనీబీ నా కోసం బర్త్‌డే సర్ప్రైజ్ ప్లాన్ చేసిందన్నమాట అనుకుంటూ బెడ్‌పై కూర్చోబోతున్న సిద్ధుని ఆపుతూ అతని కళ్ళకి గంతలు కడుతుంది మధు. "ఏ మధు, ఏం చేస్తున్నావు?" ఆశ్చర్యంగా అయోమయంగా అడుగుతాడు సిద్ధు. "సిద్ధు గారు, చెప్పాను కదండీ మీకో విషయం చెప్పాలని. దానికోసమే ఈ ఏర్పాట్లని" చెప్తూ సిద్ధు కళ్ళకి గంతలు కట్టేసి బాల్కనీ వైపు నడిపిస్తుంది మధు. మత్తు వల్ల తను తూగుతూ సిద్ధుని కూడా అలాగే నడిపిస్తున్న మధు తీరుకు నవ్వుకుంటాడు సిద్ధు. "బంగారం, మెల్లిగా పడతావంటూ" అతని చేతిని పట్టుకొని నడిపిస్తున్న మధు చేతిని తను నడిపించడం మొదలుపెడతాడు సిద్ధు. "అబ్బా! అలాగే సిద్ధు గారు. అది సరే గాని మీరెందుకిలా తిరుగుతున్నారు? మీ ఒళ్ళు కూడా ఎందుకిలా వేడిగా తగులుతోంది నాకు?" అని మత్తులో ముద్దుగా వస్తున్న మాటలతో అడుగుతున్న మధుని చూసి మరి కాస్త పెద్దగా నవ్వుకుంటాడు. "అవును బంగారం. నేనే తూలుతున్నాను కానీ, నువ్వు మాత్రం నా చెయ్యి గట్టిగా పట్టుకో. లేదంటే నేను పడిపోతానేమో" అని చెప్పి మధుని తానే నడిపిస్తాడు. ఇద్దరూ కలిసి అలా బాల్కనీలోకి వెళ్ళగానే మధు మెల్లిగా సిద్ధు కళ్ళలోకున్న గంతలు తీసేస్తూ, "సిద్ధు గారు, నేను 1, 2, 3 అని చెప్పగానే మెల్లిగా కళ్ళు తెరవండి" అని చెప్పి నంబర్స్ కౌంట్ చేయడం మొదలుపెడుతుంది. 1, 2, 3 సిద్ధు గారు, హ్యాపీ బర్త్‌డే అని పెద్దగా అరుస్తూ చెప్పి సిద్ధు చేయి పట్టుకొని కేక్ దగ్గరికి తీసుకొని వెళ్లి నిలబెట్టి చాక్ చేతికిస్తుంది కట్ చేయమన్నట్టుగా చూస్తూ. మధు వైపే కళ్ళ నిండా ప్రేమని నింపుకొని చూస్తున్న సిద్ధు చేయి పట్టుకొని తనే కేక్ దగ్గర పెట్టి క్యాండిల్స్ ఊదమన్నట్టుగా కళ్ళతో సైగ చేయడంతో క్యాండిల్ బ్లో చేసి పాట పాడుతున్న మధు వైపు నవ్వుతూ చూస్తూ కేక్ కట్ చేయడం మొదలుపెట్టాడు సిద్ధు. కేక్ పీస్ తీసి మధు నోటికి అందించి, మధు పెడుతుంది తీసుకోకుండా చెయ్యడ్డు పెట్టి ఆమె పెదవుల దగ్గరకు చేరి, మధు పెదవుల దగ్గర అంటిన క్రీమ్‌ని పెదవులతో తీసుకుంటాడు. సిద్ధు చేసిన పనికి ఓ వైపు సిగ్గుపడుతున్న మధు వైపు చూసి, "బర్త్‌డే బాయ్‌కి గిఫ్ట్ కూడా ఇవ్వాలి తెలుసా? చూడపోతే తమరేమో ఏ గిఫ్ట్ తెచ్చినట్టుగా లేరే" అలకగా అడుగుతాడు సిద్ధు. "నేనేం గిఫ్ట్ తీసుకురాలేదని మీకెవరు చెప్పారు?" సిద్ధు మొఖాన్ని చూసి నవ్వుతూ చెప్తుంది మధు కూడా. "ఓహో! అలాగా. మరి మీ చేతుల్లో అయితే ఏమీ లేదే, ఎక్కడైనా దాచిపెట్టారా?" చుట్టూ చూస్తూ అడుగుతాడు. సిద్ధు వైపే చిరు సిగ్గుతో చూస్తూ, "అవును సిద్ధు గారు. మీకివ్వాల్సిన గిఫ్ట్‌ని నాలోని నాతోనే దాచుకున్నాను. దాన్ని మీకు తప్ప ఎవరికీ ఇవ్వలేను కూడా. అలాగే మీరు కూడా గిఫ్ట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు కూడా." తలదించుకొని చెప్తున్న మధు దగ్గరికి వెళ్లి, మధు గడ్డం పట్టుకొని పైకి లేపి ఏమిటన్నట్టుగా చూస్తాడు సిద్ధు. సిద్ధుకి కాస్త దూరం జరిగి, "నేను మీతో ఒక విషయం చెప్పాలి సిద్ధు గారు" అంటూ చీర కొంగుని చేతిలోకి తీసుకొని మునివేళ్ళని చుడుతూ "అది, అది" అని అంటూ చెప్పలేక టెన్షన్ పడుతూ నిలబడిన మధు వైపే కళ్ళు చిన్నవిగా చేసుకొని చూస్తాడు సిద్ధు. "సిద్ధు గారు, మీరీ మాటను చాలా రోజులుగా నా నోటి నుంచి వినాలని ఆశపడ్డారు కదా! అందుకే నేను కూడా మీ పుట్టినరోజు నాడు మీకీ మాట చెప్పాలని ఇన్ని రోజులుగా ఎదురుచూస్తూ, ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను" చెప్తూ గట్టిగా గాలి పీల్చుకొని వదిలి సిద్ధు ముందుకు వెళ్లి అతని కళ్ళల్లోకే సూటిగా చూస్తూ, "ఐ లవ్ యూ సిద్ధు గారు. మీరు నాకీ మాట చాలా సార్లు చెప్పారు. ఇదే మాట నా నోటి నుంచి కూడా వినాలని, అలాగే నా ప్రేమ కోసం ఇంతకాలం ఓపికగా ఎదురుచూస్తూ వచ్చారు. కానీ ప్రతిసారి నేను మీకు సమాధానం చెప్పకుండా మీపై కోపం మాత్రమే చూపించేదాన్ని. నిజానికి నేను కూడా ఎప్పుడో మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను సిద్ధు గారు. మీకీ విషయాన్ని బయట చెప్పలేకపోయాను అంతే. మీరు మీ ప్రేమతో నా ప్రేమను గెలుచుకొని నన్ను మీ ప్రేమలో పడేసుకున్నారు. అందుకే నేను కూడా మీ ప్రేమలో పడి మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను నాకే తెలియకుండా. ఈరోజు పూర్తిగా మీ ప్రేమతో నన్ను తడిపేసి, మీ ప్రేమతో నన్ను కూడా మీలో పూర్తిగా కలిపేసుకోండి సిద్ధు గారు" అని చెప్తూ సిద్ధుని గట్టిగా హత్తుకుపోతుంది మధు. మధు మాటలకు తన మాటల్ని కూడా మర్చిపోయి నమ్మలేనట్టుగా మధు వైపే చూస్తూ ఉంటాడు సిద్ధు. "మధు, నువ్విప్పుడు ఏం చెప్పావు? మరోసారి చెప్పు" మధు గడ్డం పట్టుకొని పైకి లేపుతూ అడుగుతున్న సిద్ధు కళ్ళలోకి చూస్తూ ఇద్దరి పెదవుల్ని ఏకం చేస్తుంది మధు. మధు తనంతట తానుగా ఇస్తున్న ముద్దులో తన ప్రేమేంతో తెలుపుతుంటే ఇష్టంగా దాన్ని కొనసాగిస్తూ మధుని అతని చేతుల్లోకి తీసుకొని గదిలోకి నడుస్తాడు సిద్ధు. ఇప్పటి వరకు సిద్ధు గమనించిందేంటంటే, రూమ్‌ని కూడా మధు తమ తొలిరేయికి అనువుగా డెకరేట్ చేయించిందని. రూమ్‌లోకి రాగానే గుప్పుమంటాయి గులాబీల మత్తు గొలిపే సెంటెడ్ క్యాండిల్స్. వాటి వాసనని మనసు నిండా నింపుకుంటూ మధుని బెడ్‌పై చేర్చి, తన వైపే చూస్తున్న సిద్ధు వైపు చూడలేక ముఖాన్ని చేతిలోకి తీసుకొని
ఎందుకు సిద్ధు గారు అలా చూస్తున్నారు? మీరలా చూస్తూ ఉంటే నాకు సిగ్గుగా ఉంది. ప్లీజ్ సిద్ధు గారు. అప్పుడే సిగ్గుపడితే ఎలా హనీబీ? ఇంకా ఏమీ మొదలుపెట్టందే మధు వైపే మత్తు కళ్ళతో చూస్తూ తన దగ్గరకొస్తున్న సిద్ధుని చూసి సిగ్గుపడుతూ వెనక్కి వెనక్కి జరగడం మొదలుపెడుతుంది. ఆహా! ఊరుకుంటాడా సిద్ధు? చేతికందిన మధు పవిటని చేతికి తొలగబుచ్చుకోవడంతో గట్టిగా అది ఊడిపోకుండా మరోవైపు పట్టుకుని వద్దన్నట్టుగా చూస్తుంది మధు. ఆహా! లేదని చెప్తూ పవిట కొంగును చేతికి చుట్టుకుంటూ మధుకి దగ్గరగా చేరి తన వైపు చూసి కన్ను కొడతాడు. అంతే సిగ్గుతో అతన్ని చూడలేక తలని నేలకి వాల్చిన మధు గడ్డం పట్టుకుని పైకి లేపి హనీబీ మత్తుగా పిలుస్తాడు. అప్పటికే ప్రియా చేయించిన ఇంజెక్షన్ దాని ప్రభావం చూపించడం మొదలుపెట్టడంతో సిద్ధు గారు మీరు కూడా ఏంటి నాలాగే మాట్లాడుతున్నారు? మీకు కూడా బేరర్ నాకిచ్చిన లాంటి డ్రింక్‌ని మీకు కూడా ఇచ్చాడా ఏంటి? ముద్దుగా మాట్లాడుతూ నవ్వుతుంది మధు. లేదు బంగారం. కానీ నీకు ఇచ్చి నాకు ఫేవర్ చేశాడేమో అనిపిస్తోంది. లేదంటే నువ్విలా కూడా ఉండేదానివి కాదేమో. ఇంత మత్తులో కూడా ఇంతలా సిగ్గుపడుతుంటే ఇక మామూలుగా ఉన్నప్పుడు ఇంకెంతలా సిగ్గుపడుతూ నన్ను ముప్పు తిప్పలు పెట్టేదానివో నీ సిగ్గుతో అని చెప్పి నవ్వుతాడు. సిద్ధు నవ్వు కలకగా మొహం పెట్టుకొని పొండి సిద్ధు గారు అంటూ మూతి తిప్పుకున్న పాప కింద పెదవిని పట్టుకొని లాగుతూ కసుక్కున కొరుకుతాడు సిద్ధు. ఆ అని పెద్దగా అరుస్తూ ఏంటి సిద్ధు గారు? ఏంటి మీ మోటి సరసం చూడండి ఎలా కొరికేశారో అని పెదవి చిట్లి బ్లడ్డొస్తుంటే చూపిస్తూ అడుగుతుంది. అయ్యో! అవును హనీవి. నీ తేనె తుట్టెలాంటి పెదవులకిలా జరిగితే ఎలా? నా హనీని నేనెలా తాగగలను చెప్పు? ఉండు ఇప్పుడే వాటికి మందు వేస్తాను అని చెప్తూ మధు పెదవులపై నాలుకతో అతని రాస్తూ అతని పెదవుల మధ్యలోకి వాటిని తెచ్చుకొని మధులో కూడా తీయని కలవరం మొదలయ్యేలా చేస్తాడు. చేస్తున్న పని ఆపకుండానే మధుని మెల్లిగా బెడ్‌పై పడుకోబెట్టి ఆమెపై వాలుతూ పవిటని కిందకు జార్చి ఆమె శుతిమెత్తని ఎదపై చేతులతో మర్దన చేస్తూ మరో చేత్తో నడుము మడతలను సవరిస్తూ మధు నోటి వెంట తీయని నిట్టూర్పులను రప్పిస్తాడు. సిద్ధు చేస్తున్న పనికి ఆమె ఎద భారం అవుతుంటే గట్టిగా అతన్ని కౌగిలించుకొని సిద్ధు గారు ప్లీజ్ నాకెలాగో ఉంది అని నోట మాట రావడం కష్టంగా ఒక్కో మాట కూడా బలుపుకొని చెప్తుంది. మధు ఒంటిపై ఉన్న చీరను తీసి పక్కకు విసిరేసి అతని షర్ట్ కూడా విప్పేసిన సిద్ధు మధు రవికపై చేయి వేయగానే గుండెలపై చేతులతో కప్పుకొని పక్కకి తిరిగిపోతున్న మధుని చూసి తనకిష్టం లేదేమో అనుకుని సారీ మధు అని చెప్పి దూరం జరిగిపోతున్న సిద్ధు బనియన్ పట్టుకుని తన మీదకి లాక్కుంటుంది మధు. మధు వైపు చూస్తున్న సిద్ధు వైపు చిరుసిగ్గుతో చూస్తూ నాకు లైట్ ఉంటే ఇబ్బందిగా ఉందని చెప్పలేక చెప్పుతూ తన సమ్మతిని తెలుపుతున్న సతి వైపు చూసి సన్నగా నవ్వుతాడు సిద్ధు. మధు కోరినట్టుగా లైట్స్ ఆఫ్ చేసేసి బెడ్ లైట్ ఆన్ చేసి మధు వైపు చూస్తూ మధు నీకు ఇష్టం లేకుండా ఏది బలవంతంగా జరగదు. నీకు నచ్చితేనే మన ఇద్దరి కలయిక జరుగుతుంది. నీకు నచ్చకుండా ఏది జరగదు సరేనా? అని చెప్తూ మధు కళ్ళల్లోకి చూస్తున్న సిద్ధు ప్రేమకు మరోసారి ప్రేమలో పడుతూ ఐ లవ్ యూ సిద్ధు గారని చెప్తూ సిద్ధు బనియన్ పట్టుకుని తన మీదకు లాక్కుంటుంది మధు. మధు అలా చేస్తుందని ఊహించని సిద్ధు ఆమె మీద పడబోయేవాడల్లా చివరి నిమిషంలో చేతుల సపోర్ట్ తీసుకొని ఆగిపోతాడు. ఏంటో నా హనీబీకి కొత్త ధైర్యం వచ్చింది అని చెప్పి నవ్వుతూ అతనికి మధుకి మధ్య ఉన్న మిగిలిన వలువల్ని కూడా దూరం చేసి ఇద్దరి మధ్యలో ఉన్న కాస్త దూరాన్ని కూడా దూరం చేస్తాడు. మధు అణువణువుని పెదవులతో స్పృశిస్తూ చేతులతో మర్దిస్తూ ఆమెలో తీయని సలపరాని రేపుతూ అతని పేరే ఆమె నోటి వెంట జపించేలా చేస్తాడు. సిద్ధు చేస్తున్న పనికి కోరికల గుర్రం తీరాన్ని దాటుతుంటే ఇక తట్టుకోలేని స్థితిలోకి ఆమె వచ్చాక తనలో చేరి ఆమెలో కలిసిపోతూ ఆమెని అతనిలో కలుపుకుంటాడు సిద్ధు. అలా ఇద్దరూ కలిసి తమ తొలి అనుభవాన్ని పంచుకుంటూ వారిద్దరి ప్రేమలో తడిసిపోతూ శృంగార లోకమని మరో లోకానికి చేరి ఇద్దరి ప్రేమని మరో మెట్టుకు చేర్చి ఒక్కరిగా మారి తెల్లవార్లు ఒకరి ప్రేమలో ఒకరు తడిసి ముద్దవుతారు. సాధ్యమైనంత వరకు వల్గారిటీ లేకుండానే రాశానని అనుకుంటున్నాను. ఎవరికైనా అలా అనిపించి ఉంటే క్షమించండి. అలసిపోయి సిద్ధు గుండెలపై చేరిన మధు తలపై ముద్దు పెట్టుకుంటూ ఇంకా తీరని తాపానికి అప్పటికే అలసిపోయిన మధు ముఖాన్ని చూస్తూ ఇంకా తనని ఇబ్బంది పెట్టడం సరికాదని తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు సిద్ధు. అంతకంతకు పెరుగుతున్న సిద్ధు ఒంట్లోని తాపం అతని గుండె కొట్టుకునే వేగానికి అంత మత్తులోనూ కూడా గమనిస్తున్న మధు కాస్త తలని పైకెత్తి సిద్ధు గారు ఎందుకు మీ ఒళ్ళింత వేడిగా మారుతోంది? గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటోంది. మధు ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పలేక తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక లేచి వెళ్ళబోతున్న సిద్ధు చేయి పట్టుకుని ఆపుతుంది మధు. సిద్ధు గారు ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఒంటరిగా వదిలేసి అంటూ బ్లాంకెట్ ని గుండెలకు కప్పుకొని సిద్ధు వైపు సూటిగా చూస్తున్న మధుకి ఆమె వైపే చూస్తున్న సిద్ధు కళ్ళల్లోని కోరిక అర్థమవుతుంటే అమాంతం అతని మీదకి లాక్కుంటుంది. మామూలుగా అయితే ఇంచు కూడా జరగని వాడే కానీ మత్తులో ఉన్న మధుకి బలం పెరిగిందో లేదా ఏమరపాటుగా ఉన్న అతనిలో బలం తగ్గిందో కానీ అమాంతం వెళ్లి మధు గుండెలపై పడతాడు. ఎత్తైన శిఖరాల మధ్య ఉన్న తలని
పైకెత్తి ఆమెనే చూస్తున్న సిద్ధు చూపు సిగ్గుపడుతూ మరోసారికి అతనికి అనుమతినిస్తున్నట్టుగా చెప్పకని చెప్తున్న సతిని మరోసారి అల్లుకుపోతూ శృంగార యుద్ధానికి తెరలేపి ఈసారి అతనిలో రగిన కోరికల కొలిమిని చల్లార్చుకునేందుకు గట్టి యుద్ధమే చేస్తాడు సిద్ధు. మొదటిసారి చాలా సున్నితంగా తనలోకి చేరిన సిద్ధు మరోసారి యుద్ధంలో అతనిలోని మగతనాన్ని ఆమెకు తెలియజేస్తూ గట్టి యుద్ధమే చేస్తాడు. సిద్ధు చేస్తున్న పనులకు కొంచెం ఇష్టంగా, మరి కొంచెం కష్టంగా ఉన్నా సరే అతని మీద ప్రేమతో కష్టాన్ని కూడా ఇష్టంగా భరించడానికి సిద్ధమైపోతుంది మధు. అప్పుడు అనగా మొదలైన యుద్ధం తెల్లవారులు సాగుతుంటే ఇక తట్టుకోలేని మధు సిద్ధు గుండెలపై చేయి వేసి ఆపుతూ అతని కళ్ళల్లోకి చూస్తుంది. అప్పటి వరకు డ్రగ్స్ మత్తులో అతను ఏం చేశాడో కూడా అర్థం కాని స్థితిలో ఉన్న సిద్ధు అలసిపోయి ఇక ఓపిక లేనట్టుగా ఉన్న మధు ముఖాన్ని చూశాక కానీ అతనికి విషయం అర్థం కాదు. సారీ బంగారం, ఇవాళ నేను చాలా ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్నానని చెప్తూ బెడ్ పై పడుకొని మధుని మరోసారి అతని గుండెలపై చేర్చుకొని కళ్ళు మూసుకుంటాడు. అప్పటికే బాగా అలసిపోయిన మధు కూడా ఇక ఓపిక లేక బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రపోతుంది. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయిందేమో. కిటికీ గుండా లోపలికి వస్తున్న సూర్యకిరణాల వేడి ముఖంపై పడుతూ వేడిని తెలియచేస్తూ ఉంటే కళ్ళు తెరిచి చూసిన సిద్ధు ఓసారి బయటకు చూసి అతని గుండెలపై కుక్క పిల్లలా ముడుచుకొని పడుతున్న మధు ముఖాన్ని చూసి నవ్వుకుంటూ తనని బెడ్ పైకి చేర్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. సిద్ధు వెళ్ళిన కాసేపటికి అతని ఫోన్ రింగ్ అవుతున్న శబ్దుకి మెలకువలోకి వచ్చిన మధు టేబుల్ పై ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో అనడమే ఆలస్యం. అటువైపు నుంచి వినిపించిన గొంతుకి ఉలిక్కిపడి పైకి లేచి కూర్చుంటుంది. హలో, మధురమి రేయి తొలిరేయి అంటూ పాట పాడుతున్న ఆద్య గొంతుకు సిగ్గుపడుతూ రాత్రి జరిగింది మొత్తం గుర్తుకొస్తుంటే అప్పటికి గుర్తుకొస్తుంది తన ఒంటిపై బట్టలు లేవు అన్న విషయం. వెంటనే బ్లాంకెట్ లోకి దూరిపోయి ఆద్య ప్లీజ్ నేను తర్వాత చేస్తానంటుంది సిగ్గుపడుతూ. ఏం మాట్లాడాలో తెలియక. హలో, ఏంటిది వదిన గారు, ఇంకా మా అన్నయ్య నిన్ను వదిలిపెట్టలేదా? ఓ సారీ సారీ, నేను కాల్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అంటూ ఆట పట్టిస్తున్న ఆద్య మాటలకి నేను మళ్ళీ కాల్ చేస్తాను, మీ అన్నయ్య వాష్రూమ్ లో ఉన్నారు, వచ్చాక చేస్తానంటూ టక్కున కాల్ కట్ చేసి బెడ్ కింద పడి ఉన్న బట్టలని తీసుకోవడానికి పైకి లేవాలని చూస్తుంది. కానీ లేవలేక మళ్ళీ బెడ్ పై పడిపోతుంది. అలా చాలా సార్లు ప్రయత్నం చేసి ఇక లేవలేక ఏడుపు ముఖం వేసుకుని కూర్చున్న మధుని చూస్తూ పెద్దగా నవ్వేస్తాడు సిద్ధు. సిద్ధు నవ్వడం చూసి కోపంగా అతని వైపు చూడాలని అనుకుంటూ సిగ్గుతో చూడలేక తలదించుకొని కూర్చుంటుంది. గుండెల వరకు కప్పుకున్న బ్లాంకెట్ ని నలిపేస్తూ. సిద్ధు గారు, ఇదేం బాలేదండి అలకగా అడుగుతున్నా మధు పక్కనొచ్చి కూర్చొని ఏం బాలేదండి మీసం చాటున నవ్వుని దాచేస్తూ అడుగుతాడు. రాత్రంతా మీరు చేసిన పనికి నేను లేవలేకపోతుంటే నా అవస్థను చూసి జాలి పడకుండా పైపిచ్చలా నవ్వుతారా? మూతి ముడుస్తూ ముద్దుగా అడుగుతున్న మధు కింద పెదవిని పట్టుకొని లాగుతూ సారీ బంగారం, రాత్రి నా మీద నేను కంట్రోల్ కోల్పోయి నిన్ను చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. నిజంగా అసలు ఆ టైంలో నువ్వు పడుతున్న ఇబ్బంది నాకు తెలిసినా కూడా ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. అసలు అది అలా ఎలా జరిగిందనేది కూడా అర్థం కావట్లేదు బంగారం. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా అని చెప్తూనే మధుని అతను రెండు చేతుల్లోకి తీసుకుని బాత్రూమ్ వైపు నడుస్తాడు. డోర్ వరకు తీసుకుని వెళ్లి విడిచిపెడతాడేమో అనుకున్న మధుకి సిద్ధు కూడా లోపలికి వచ్చి డోర్ వేయడంతో ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తూ ఉండిపోతుంది. సిద్ధు గారు, మీరేం చేస్తున్నారు? ప్లీజ్ మీరు బయటకు వెళ్ళండి, నేను ఫ్రెష్ అవుతానని ఇబ్బందిగా తలదించుకొని చెప్తున్న మధు గడ్డం పట్టుకుని పైకి లేపి ఇంకా సిగ్గెందుకు చెప్పు, మన మధ్య ఉన్న కాస్త దూరాన్ని కూడా రాత్రితో కరిగించేశాం కదా, ఇంకా ఎందుకు ఈ సిగ్గు చెప్పు, అయినా నేను రాత్రి మొత్తం చూసేశాను కదా, ఇంకా చూడని ప్లేస్ ని ఎక్కడైనా దాచావా అని చెప్తున్న సిద్ధు మాటలకి సిగ్గుపడుతూ ఛీ, మీకు అసలు సిగ్గే లేదు బాబు అని చెప్తూ ముఖాన్ని చేతిలో దాచుకుంటుంది మధు. బంగారం, నువ్వు ఇలా ముద్దుగా సిగ్గుపడితే నేను మళ్ళీ నా కంట్రోల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఇలా కూర్చొని బ్రష్ చేయి, ఈలోపు నేను వేడి నీళ్ళు రెడీ చేస్తాను, కాసేపు హాట్ వాటర్ లో టబ్ లో కూర్చొని రిలాక్స్ అయితే బాడీ పెయిన్స్ తగ్గుతాయి అని చెప్తున్న సిద్ధు వైపు కళ్ళు పెద్దవిగా చేసుకొని చూస్తూ అంటే మీరిప్పుడు నాకు స్నానం చేయిస్తానని చెప్తున్నారా? అవును బంగారం, ఇంత చెప్పినా కూడా మళ్ళీ అడుగుతావేంటి తింగరి అని ముద్దుగా మధు తలపై ముట్టి బాత్ టబ్ లోకి వేడి నీళ్ళు రెడీ చేసే పనిలో పడతాడు. సిద్ధు గారు, ప్లీజ్ అండి, నా స్నానం నేనే చేస్తాను, కానీ ప్లీజ్ మీరు వెళ్ళండి, మీరు ఇక్కడ ఉంటే నాకు చాలా సిగ్గుగా ఉంటుంది అని ఇబ్బందిగా చెప్తున్న మధు వైపు చూసి నవ్వుకుంటూ సరే బంగారం అలాగే చేయి, కానీ ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం నేను బయటే ఉంటాను, నన్ను పిలువు, అసలే చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు సిద్ధు. అలాగే అని చెప్పి సిద్ధు వెళ్ళగానే డోర్ వేసుకున్న మధు కష్టంగా నడవలేక నడుస్తూ వెళ్లి బాత్ టబ్ లో కూర్చొని కాసేపు సేద తీరుతూ సిద్ధు చేసిన తీయటి గాయాలను చూసుకుంటూ సిగ్గుతో నవ్వుకుంటుంది. అరగంటకు స్నానం ముగించి టవల్ ఒంటికి చుట్టుకున్నాక కానీ గుర్తురాదు బట్టలు తెచ్చుకోలేదన్న విషయం. అయ్యో, ఇప్పుడెలా? ఈ సిద్ధు గారు బయటే ఉండుంటారు, ఇప్పుడు ఇలా ఆయన ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్న మధుకి
కంగారు పడుతూ ఉంటుంది. కథ ఇంకా ఉంది. మొత్తానికి ప్రియా, కైలాష్‌లు కుట్ర చేసినా మధు, సిద్ధులు మాత్రం ఒక్కటయ్యారు. మధు తను ప్లాన్ చేసినట్టుగానే సిద్ధుకి తన ప్రేమ విషయం చెప్పి తనకి సొంతమైంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి దూరాలు లేవు. నిజంగా ఎలాంటి దూరాలు లేవా? రావా? మరి మధు, సిద్ధులు సంతోషంగా ఉంటారా? మరి మధు తన తండ్రి విషయంలో సిద్ధు తాత, బాబాయ్ చేసిన దాని గురించి చెప్తే సిద్ధు నమ్ముతాడా లేదా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.